హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 45. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సీరియల్ ని చాలా మంది చూస్తున్నారు అండ్ వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో కామెంట్ విషయంలో మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారు. ప్లీజ్ కామెంట్ చేయండి. హీరో క్యారెక్టర్ గురించి అయినా, హీరోయిన్ క్యారెక్టర్ గురించి అయినా, సాకేత్ క్యారెక్టర్ అండ్ సింధు గురించి అయినా మీకు నచ్చిన నచ్చని క్యారెక్టర్ గురించి నాకు చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేనున్నాను కదా అత్త నీకు, వాళ్ళతో నీకెందుకు అంటాడు రానా పూజని కొంటెగా చూస్తూ. నవ్వుకుంది పూజ ఆ మాటకి. తను మా అమ్మ అంటుంది పూజ. నీకంటే ముందు అత్తకి నేనే, కావాలంటే అడుగు అన్నాడు సవాల్ చేస్తూ రానా. అమ్మా అంటూ గారాలు పోతుంది పూజ. నిజమే, మీ నాన్న నా లైఫ్ లోకి రాకముందే నాకు కన్నయ్య వచ్చాడు అంటుంది తల నిమురుతూ సువర్ణ. చూడు నాన్న వాళ్ళు అంటుంది మళ్ళీ పూజ. వాళ్ళంతే, వదిలే, నేనున్నాగా బంగారం నీకు అన్నాడు ప్రకాష్. ఓకే అంటూ నవ్వుతూ తండ్రి చేయిని గట్టిగా పట్టుకుని పూజ నాన్న హెల్త్ క్యాంప్ మళ్ళీ గుర్తుకు చేసింది. ఓకే, నేను సాకేత్ కి చెప్తాను నీకు తోడుగా రమ్మని, ఓకేనా అన్నాడు. ఎక్కడికి మామయ్య అని అడిగాడు రానా. మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ సిటీకి 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చింతలపూడి కుగ్రామంలో ఏర్పాటు చేశాను. సేమ్ టైం నేను సెమినార్ కి మీ అత్త రిలేటివ్స్ పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది. దాంతో వెన్న భయపడుతుంది ఒంటరిగా వెళ్ళడానికి. సో మన సాకేత్ కి చెప్దాం అనుకుంటున్నాను. వాట్ యు సే రానా, ఓకే కదా అన్నాడు. అఫ్ కోర్స్ మామయ్య, నేను సెక్యూరిటీ ఏర్పాటు చూస్తాను. అలాగే మీరాని తోడుగా పంపిద్దాం అండ్ మీరు సాకేత్ కి చెప్పండి అన్నాడు రానా. రానా చెప్పాక పూజకి కూడా ధైర్యం వచ్చింది. తను సెక్యూరిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. సో నో టెన్షన్, 5 డేసే కదా అనుకుంది మనసులో పూజ. ఇప్పుడు ఓకేనా వెన్నా అడుగుతారు ప్రకాష్ సువర్ణ. ఓకే అని తల ఊపుతుంది పూజ. ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు ప్రకాష్ సువర్ణలు. ఆఫ్టర్నూన్ పూజ స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి కొంతమందిని మెడికల్ స్టాఫ్ తీసుకొని సాకేత్ బయలుదేరాడు. దాదాపు 50 మంది. వాళ్ళకి వంట చేయడానికి వంట మనిషి సామాన్లతో సహా పూజకి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు రానా. అక్కడికి వెళ్లేసరికి ఈవినింగ్ 5 అయ్యింది. ఆ ఊరి సర్పంచ్ ఒక పాత భవంతి ఇల్లు కేటాయించాడు వాళ్ళకి స్టే చేయడానికి. 2 అంతస్తులున్న భవంతిలో పెద్ద పెద్ద రూమ్లతో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇల్లు పాతదే అయినా నీట్ గా ఉంది. 2 పని మనుషులు కూడా ఉన్నారు అక్కడ ప్రస్తుతానికి. వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రూపులుగా రూమ్లు కేటాయించుకున్నారు. కొంతమంది 5th ఫ్లోర్ కి వెళ్తారు. పూజకి మాత్రం సెపరేట్ గా ఒక రూమ్ ఇస్తారు. తనతో పాటు మీరా కూడా ఉంటుంది. సాకేత్ కి ఎదురుగా ఉన్న రూమ్ లో స్టే చేస్తాడు మరో 2 డాక్టర్లతో. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయి స్నాక్స్ తిని పడుకుంటుంది పూజ. నైట్ 8 కి మీరా లేపుతుంది డిన్నర్ కి. లేవగానే ఫ్రెష్ అప్ అయి ప్రకాష్ కి కాల్ చేస్తుంది పూజ. కాసేపు మాట్లాడింది. సిగ్నల్ ప్రాబ్లం రావడంతో కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ సువర్ణకి కాల్ చేస్తుంది బెంగళూరుకి. ఇద్దరు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ సిగ్నల్ లేక కాల్ కట్ అయిపోతుంది. రానాకి ట్రై చేస్తుంది, అస్సలు సిగ్నల్ రీచ్ అవ్వదు. మీరా డిన్నర్ రెడీ అయ్యింది, అందరూ వరండాలో ఉన్నారు, రండి మేడం అని పిలుస్తుంది. ఓకే అంటూ కిందికి వెళ్తుంది పూజ. ఎప్పటి నుంచో తన కోసమే ఎదురు చూస్తున్న సాకేత్ పూజను చూడగానే తన దగ్గరికి వెళ్లి నవ్వుతూ విష్ చేసి ఏంటి అలసిపోయారా అని అడుగుతాడు. అవును అంటూ ఇక్కడ మొబైల్ కి సిగ్నల్ ఉండట్లేదా అని అడుగుతుంది పూజ. అవును మేడం, మాకు కూడా ఇంటికి ఫోన్ కలవట్లేదు, స్టాఫ్ లో కొంతమంది అంటారు. నా మొబైల్ యూజ్ చేయండి, ఎవరికైనా కలుస్తుంది వెన్నెల అంటాడు చాలా గొప్పగా సాకేత్. ఇట్స్ ఓకే, కాసేపు మాట్లాడానులే, మళ్ళీ అవసరం ఉంటే తీసుకుంటాను, థ్యాంక్ యూ అంటూ పక్కకి వెళ్ళిపోతుంది పూజ. ఏంట్రోయ్, మా మొబైల్ కాకుండా నీ మొబైల్ కి ఎక్స్ట్రా పవర్స్ ఏమైనా ఉందా, లేక నీ వెంట సిగ్నల్ సెటిలైట్ తెచ్చుకున్నావా
అంటాడు సాకేత్ ఫ్రెండ్ రఘు. నోరు మూసుకో, దాన్ని ఎలా పడేయాలా అని ట్రై చేస్తున్నా అంటాడు సాకేత్. అయ్ బాబోయ్ సాకేత్ గారు, ఒక అమ్మాయికి ట్రై చేస్తున్నారు, ఇది ఎన్నో వింత అంటాడు రఘు. తప్పదురా, కొన్ని కావాలి అనుకున్నప్పుడు మరి కొన్ని వదులుకోవాలి. ఇలాంటి అందగత్తెను పొందాలి అంటే ఆ మాత్రం చెయ్యాలి అంటూ తనున్న టేబుల్ దగ్గరికి వెళ్తాడు సాకేత్. ఏమైంది వెన్నెల, ఇంకా తినడం లేదా అని అడుగుతాడు. ఏం లేదు, మీరా పైకి వెళ్ళింది, తను రాగానే అంటుంది పూజ. ఓకే, దాందేముంది, నేను సర్వ్ చేస్తాను, ఎంతైనా మా డాక్టర్ కూతురివి కదా, నీకు స్పెషల్ ట్రీట్మెంట్ నవ్వుతూ అంటాడు సాకేత్. నోనో, సర్వీసింగ్ చేయడానికి కాదు, జస్ట్ కలిసి తిందామని. ఐ హ్యావ్ ఓన్ సర్వ్ అంటుంది పూజ. ఏంటి వినేలా, మీరు పాత రోజుల్లోనే ఉన్నారా? పని వాళ్ళతో కలిసి తినడం ఏంటి? నిన్ను నువ్వు చాలా మార్చుకోవాలి, ఇలా అయితే ఎప్పుడు డెవలప్ అవుతావు అంటాడు సాకేత్. పని వాళ్లతో తింటే ఏమవుతుంది, వాళ్ళు మనుషులు కారా అని ఆలోచిస్తుంది, కానీ బయటికి అనలేదు. సేమ్ టైం నిన్ను నువ్వు మార్చుకోవాలి, ఎప్పుడు డెవలప్ అవుతావు అనే విషయాల దగ్గర ఆలోచన ఆగి కన్ఫ్యూజ్ అయిపోతుంది పూజ. బ్లైండ్ గా చూస్తుంది సాకేత్ ని. ఇట్స్ ఓకే, నీకు అలవాటు అవ్వలేదు కదా, రిచ్ కిడ్స్ ఎలా బిహేవ్ చేస్తారో, ఎలా స్టైల్ గా ఉంటారో నేను నేర్పిస్తాను. పద, ఇద్దరం ఫుడ్ తెచ్చుకుందాం అంటూ పైకి లేచి పూజ అలాగే కూర్చొని ఉండడంతో కమాన్ పద అంటూ పూజని తీసుకెళ్తాడు సాకేత్. ఇద్దరు చెరో ప్లేట్ తీసుకొని ఫుడ్ సర్వ్ చేసుకుంటారు. 10 మందిలో ఉన్నప్పుడు మీకు దాహం వేస్తే పని వాళ్ళతోనే వాటర్ తెప్పించుకోవాలి. ఇక్కడ స్పెషల్ గా కనిపించే చైర్లో మాత్రమే కూర్చోవాలి, నార్మల్ సీట్లలో కూర్చోవద్దు. కూర్చున్నప్పుడు కూడా స్టైల్ గా కాలు మీద కాలు వేసుకోవాలి. ఎవరిని మీరు ముందుగా పలకరించకూడదు. మీ దగ్గరికి అందరూ రావాలి, మిమ్మల్ని పలకరించాలి. ఎవరైనా పిలిచేటప్పుడు చిటిక వేసి హలో మిస్టర్ అండ్ మిస్ అని పిలవాలి, పేరు పెట్టి పిలవకూడదు. తెలిసినా తెలియకున్నా ఎవరికి మీరు హెల్ప్ చేయకూడదు, మీరే చేయించుకోవాలి. జస్ట్ లైక్ ఇక్కడ ఈ సాస్ ఉంది కదా, ఇది ఎవరైనా అడిగితే ఇక్కడ ఉంది అని అందిస్తారు, అలా చెయ్యకూడదు. చూసినా చూడనట్లే ఉండాలి. ఏదైనా పని వచ్చినా నాకు రాదు అని చెప్పాలి. జస్ట్ మీ ఫ్యామిలీ అండ్ మీ భర్త దగ్గరే ఎప్పటిలా ఉండాలి. బయటికి వెళ్తే మీ బిహేవియర్ ఇలాగే ఉండాలి, అండర్స్టాండ్ అని అంటాడు సాకేత్. అతను చెప్పిన మాట ఒకటి పూజకు నచ్చదు, కానీ బయట ఇలాగే ఉంటారేమో అనుకుంటూ అని సమాధానం ఇస్తుంది పూజ. ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడుగు వెన్నెలా అంటాడు ఎంతో సహాయం చేసినట్టు సాకేత్. ఓకే అంటుంది బొమ్మల పూజ. ఆ తర్వాత టేబుల్ దగ్గర కూర్చుని తింటూ మీరా దగ్గరకి రాకుండా తన ఫ్రెండ్స్ కి సైగ చేసి పిలుచుకుంటాడు సాకేత్. అతని ప్రాబ్లం ఏంటంటే మీరా పూజని వదలడం లేదు. బస్ లో వచ్చేటప్పుడు కూడా తన పక్కనే కూర్చుంది, ఇప్పుడు తన రూమ్ లోనే ఉంటుంది. అసలు పూజతో టైం స్పెండ్ చేయడానికి దొరకడం లేదు సాకేత్ కి, అందుకే ఇలా ప్లాన్ చేశాడు. దూరంగా మీరా చైర్లో కూర్చొని తింటూ ఉంటుంది. అది చూసి పూజకి చాలా బాధ అనిపిస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే ఊర్లోకి వెళ్తారు వీళ్ళు. వెళ్ళేసరికి అక్కడ టెంట్లు టేబుల్లు రెడీగా ఉంటాయి. ఒకవైపు హెల్త్ చెకప్లు, మరోవైపు మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ పెద్ద ప్రాబ్లం అని డౌట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ వివరాలు నోట్ చేసుకొని పలానా రోజు బస్ వస్తుంది, సిటీకి రమ్మని ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించే బాధ్యత మాది అని పూజ అండ్ టీం అందరికీ వివరంగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ఆ ఊరి వాళ్ళు అందరూ సంతోషిస్తారు. ఈవినింగ్ అందరూ బస్ లో వచ్చేటప్పుడు క్యాంప్ చాలా సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. మరి కొంతమంది రేపు రండి అని చెప్పి పంపించాం అని చాలా సరదాగా గడిచిపోయింది ఈ రోజు అంటూ ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ మళ్ళీ భవంతికి వచ్చేస్తారు. ఫ్రెష్ అప్ అయి పడుకుంది పూజ. కరెక్ట్ గా 8:30కి మీరా నిద్ర లేపుతుంది, రండి డిన్నర్ చేద్దాం అంటూ.
నాకు ఆకలిగా లేదు అంటుంది పూజ. ఎందుకు ఆకలిగా లేదు? ఫోన్ కలవడం లేదనా అడుగుతుంది మీరా. అవును అని చెప్తుంది పూజ. ఇలా అంటే ఎలా? ఎల్లుండి వెళ్ళిపోదాం. రేపొక్కరోజే కదా, ఓపిక పట్టండి. బయట చలిమంటలు వేశారు, సరదాగా ఉంది, రండి అంటుంది మీరా. మీరా ఎప్పటిలాగే ఉంది. మరి నేనెందుకు మారాలి? ఈ సాకేత్ చెప్పే కబుర్లు నాకు నచ్చట్లేదు అనుకుంటూ వాష్రూమ్ కి వెళ్తుంది పూజ. బయటికి వచ్చాక అందరినీ విష్ చేస్తూ ఒక చోట కూర్చుంది. సాకేత్ వచ్చి పక్కనే కూర్చుంటాడు. చలిమంటల చుట్టూ పరుచుకొని కూర్చున్నారు. కొంతమంది పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటారు. పూజ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంది. వెన్నెల, ఆర్ యు ఓకే అని అడుగుతాడు సాకేత్. ఎస్, నేను బాగానే ఉన్నాను. మీకెందుకు అలా అనిపిస్తుంది అని అడుగుతుంది పూజ. లేదు, డల్ గా ఉన్నారు, వెదర్ చేంజ్ అయినందుకు ఫీవర్ వచ్చిందా అని అంటూ నుదుటిపై ఇంకా ఆమె మెడపై చెయ్యి వేసి చూస్తాడు సాకేత్ చొరవగా. అంతే, వెంటనే చెయ్యి పట్టి తీసేస్తుంది పూజ. ప్లీజ్ అంటూ. తనకు తెలియకుండానే అతని టచ్ నచ్చలేదు పూజకి. వాట్ హ్యాపెన్? ఐఎమ్ డాక్టర్ వెన్నెల అంటాడు సాకేత్. ఐ నో, బట్ నాకు ఫీవర్ లేదు అని చెప్తూ వెంటనే తన రూమ్ కి వెళ్ళిపోతుంది పూజ. దూరం నుంచి అంతా చూసిన మీరా వెనకాల ఫాలో అవుతుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.